హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ విత్ వీడియోస్. సో ఆల్మోస్ట్ 2 to 3 weeks అయిన వీడియోస్ పెట్టి చాలామంది నాకు మెసేజెస్ చేశారు ఏమవుతుంది ఎందుకు పెట్టట్లేదు అని. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో కొంచెం బిజీ ఉన్నాను వర్క్లో అండ్ సో మచ్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. సో అందుకని చెప్పి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. ఆల్ రిలేటెడ్ టు వర్కే. సో కొంచెం బిజీ ఉండే అందుకని, బట్ నాకు కొంచెం ఫ్రీ టైం వచ్చింది. సో అందుకని నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట, రికార్డ్ చేస్తున్నాను. సో చాలా దాని ఏమంటారు లైక్ మెటీరియల్ అయితే ఉంది, బట్ నా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి నాకు కొంచెం టైం పడుతుంది. బట్ యా, నౌ ఐమ్ బ్యాక్. సో మనం ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాం. సో జనరల్గా మనము అంటే ఈ టాపిక్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు కొంచెం ఈ టాపిక్ కవర్ చేయరా అని. 1-on-1 సెషన్స్లో నేను చెప్తున్నప్పుడు లైక్ నాకు కొంచెం ఎక్కువ వచ్చిన థింగ్ ఏంటంటే ఈ టాపిక్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఇది వీడియోలా చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ వీడియో ఏంటంటే, జనరల్గా మనము ఏజెంటిక్ ఏ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్నప్పుడు కానీ యూజ్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని థింగ్స్ని మనం చేయకూడనివి ఉంటాయి అండ్ చేయాల్సినవి ఉంటాయి. అండ్ ఎలా మనము అంటే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేను కొన్ని 12 టాపిక్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్ అనమాట ఇవి ప్రిలిమినరీ థింగ్స్ పెట్టుకోవాల్సినవి. సో అందుకని చెప్పి ఈ వీడియో అనేది చేస్తాను అనమాట. సో ఇందులో మనం 12 do's and don'ts అనేది తెలుసుకున్నాం. సో ఇది పార్ట్ 1 అనమాట. సో 4 టాపిక్స్ గురించి నేను చెప్తాను ఫస్ట్, ఓకేనా. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే ఏజెంట్స్ అనేవి ప్రోగ్రామ్స్ అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే ఏజెంట్స్ అనేవి ఆల్రెడీ దాన్ని ఏమంటారు ప్రీ డిఫైన్ థింగ్స్, అవి ఏమి ఇచ్చినా కరెక్ట్గానే ఇస్తాయి, అవి వెల్ ట్యూన్గా ఉంటాయి అని. సో అంటే ఈ మధ్య అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే అసలు ప్రతి విషయం అంటే చిన్నవి థింగ్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్ అంటావా లైక్ కుకింగ్ అంటావా నువ్వు చేయొచ్చు, జనరల్గా యూట్యూబ్ చూసి చేస్తాం, ఇవన్నీ చేస్తాం అనమాట. బట్ ఇప్పుడు డాక్టర్స్కి మనం కన్సల్ట్ అవుతున్నాం అంటే జనరల్గా ఇప్పుడు ఏదన్నా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏం చేస్తాం, గూగుల్లో నొక్కి చూస్తాం, ఓకే ఇట్లా జరిగింది, అది ఏంటి, ఏం సింటమ్స్ ఇట్లా చూస్తాం అనమాట. ఇదంతా ఫైన్. బట్ నేను ఎక్కడో రీల్లోనో ఎక్కడో చూసాను అనమాట. లైక్ ఈవెన్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. సో డెలివరీ కోసం అని చెప్పి దే ట్రైడ్ డూయింగ్ డెలివరీ అంటే ఆపరేషన్ చేయటం అనేది యూట్యూబ్ చూడటము, చాట్‌జీపీటీని యూస్ చేసి వీళ్ళు సొంత ప్రయత్నం చేస్తున్నారు అనమాట. దట్స్ కంప్లీట్లీ రాంగ్, ఓకేనా. సో ఇట్లాంటి వింత అంటే టెక్నాలజీ పెరగటం వల్ల లైక్ ఎక్స్పాండ్ అవ్వటం వల్ల మనకి ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ వచ్చినాయి అనమాట. సో అఫ్కోర్స్ అడ్వాంటేజెస్ అనేవి బోల్డ్ ఉంటాయి, ఎందుకంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చేస్తూ ఉంటాము, దాంట్లో మాన్యువల్ లేబర్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం ఆటోమేషన్ యూస్ చేయడానికి ఈ ఏఐస్ కానీ రోబోట్స్ కానీ మనం యూస్ చేస్తాం. అండ్ దట్స్ వాట్ వీ ఎవాల్వ్. ఎందుకంటే ఒకప్పుడు మనకి చాలా తక్కువ లైక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటే చాలా తక్కువ అని చెప్పను, ఇలాంటి థింగ్స్ అనేవి ఉండేవి కాదు. సో లైక్ సెల్ ఫోన్ ఎక్కడికి ఇవ్వాలి, ఇంటర్నెట్ వచ్చేసింది, టీవీస్ అప్పటి నుంచి ఇప్పుడు టీవీస్ మారిపోయాం, కంప్యూటర్స్ వచ్చేసినాయి. అసలు కంప్యూటర్ ఫస్ట్ ఇన్వెంట్ చేశారు, తర్వాత ఆ కంప్యూటర్ సైజెస్ అనేది ఆ లోపల ఉన్న టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్, సో మల్టిపుల్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటున్నాయి. బట్ దాని అర్థం ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. అంతేగాని ఏది పడితే అది ఏమి ఇస్తుంది కరెక్ట్ అనుకొని మీ వింత పనులని చేస్తే డెఫినెట్గా అది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ థింగ్ అనేది మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఏజెంట్స్ అనేవి ప్రోగ్రామ్స్ అనేది మనకు తెలియాలన్నమాట. సో ఏజెంట్స్ అనేవి ప్రోగ్రామ్స్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు ఒక ఏజెంట్స్ ఆర్ నథింగ్ బట్ మనము ఒక
స్పెసిఫైడ్ సిస్టమ్ యూజింగ్ LLMs అండ్ డెఫినెట్గా అవి ఆన్సర్ చేస్తాను ఈ క్వశ్చన్స్ మనం ఏమి అడిగితే అవి ఏమిస్తే అది మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ వీ నో అబౌట్ ఏజెంట్స్. ఆల్రెడీ మనం ఏజెంట్స్ గురించి కొన్ని ఇంట్రడక్షన్ టాపిక్స్ చెప్పాము, ఆర్కెస్ట్రేషన్ లేయర్ అని ఇవన్నీ. సో అవన్నీ మీరు ఆ వీడియోస్లో చూడండి. బట్ ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఏజెంట్స్ అనేవి ప్రోగ్రామ్స్ అనమాట. ఎందుకంటే మనం లాజిక్ని ఎట్లా రాస్తామో అలా అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో నువ్వు ఏజెంట్స్ని ఏ ఫీడ్ చేస్తావో అదే దానికి గుర్తుంటుంది అనమాట. అంతకు మించి అది కరెక్ట్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి ఉన్నారు, మనిషి ఏం చేస్తాడు, తన ఎక్స్పీరియన్సెస్తో తను చెప్తాడనమాట. మనిషి బ్రెయిన్ వేరు, ఏజెంట్ అంటే అసలు అంటేనే మనిషి బ్రెయిన్ యూజ్ చేసి, అంటే మనిషి ఎట్లా అయితే థింక్ చేస్తారో మెషిన్ కూడా అలానే థింక్ చేసి డెసిషన్ తీసుకునే కేపబిలిటీ అనేది ఉంటుంది అనేది ఏ డెఫినేషన్. బట్ అది 100% రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరి చేత డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్. ఎట్ ద ఎండ్ పీపుల్ షుడ్ డిసైడ్. అసలు దాన్ని కోడ్ని డెవలప్ చేసేది పీపుల్ కదా, పర్సన్ కదా. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏజెంట్స్ అనేవి ప్రోగ్రామ్స్ మాత్రమే. అక్కడ మన రీజనింగ్ అనేది కంపల్సరీ అవసరము. అండ్ అది ఏమి ఇస్తే అది గుడ్డిగా నమ్మకూడదు. అఫ్ కోర్స్ నమ్మొచ్చు, నేను నమ్మటం ఇన్ ద సెన్స్ లైక్ what is doing is okay, you can trust it, but make sure to ensure that is it 100% correct or not with your own brain. Okay, at the end you should take your turn అన్నమాట. అప్పుడే నువ్వు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అకంప్లిష్ చేసిన వాళ్ళు అవుతావు. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంటెడ్. సెకండ్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ కోసం అనేది చూడకూడదు. అండ్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో మీరు కంప్యూటర్ సైన్స్ చదివి ఉంటే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలుసుంటే అక్కడ మీకు చెప్తారనమాట పారెటో ప్రిన్సిపల్ అని. అండ్ అంటే 80% ఆఫ్ దాంట్లో అంటే నీకు టోటల్ 100% ఆఫ్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే 80% అనేది మంచిగానే ఉంటుంది. ఆ 20%లోనే మీకు ఎక్కువ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏది కూడా పర్ఫెక్ట్ కాదనమాట. అంటే నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ నా వీడియోస్లో నేను చెప్పే ఉంటాను, మెషిన్ లెర్నింగ్ టాపిక్స్లో కూడా నేను చెప్పాను అనమాట. 100% యాక్యురసీ ఏ రియల్ వరల్డ్లో ఉండదు, ఏ రియల్ వరల్డ్ ప్రాబ్లము ఉండదండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% పర్ఫెక్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఏజెంట్స్ అనేవి ఎలా అవుట్పుట్ ఇస్తాయి అనేది మనకి కంప్లీట్లీ నాన్ డిటర్మినిస్టిక్ ప్రాసెస్ అనమాట. మనం అంచనా వేయలేము, అది ఓన్లీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక పర్ఫెక్ట్నెస్ వస్తుంది అనేది అసలు దానికి రాదు. ఎవరు పర్ఫెక్ట్ ఉండరు 100%. వి ఆర్ ఆల్ హ్యూమన్స్, హౌ వీ మేక్ మిస్టేక్స్. సిమిలర్లీ ఏజెంట్స్ మన చేత క్రియేట్ చేయబండి. సో అది 100% పర్ఫెక్షన్ వస్తుందా అంటే నో, we cannot completely rely or trust on it. So don't wait for 100% perfection అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ ప్రాంప్ట్స్. సో ప్రాంప్ట్స్ ఎందుకంటే నేను ఇందాక చెప్తున్నట్టు నువ్వు ఎలా కోడ్ చేస్తావు, నువ్వు ఎలా డెవలప్ చేస్తావు, నువ్వు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు అనే దాన్ని బట్టే నీ LLM అనేది యాక్ట్ అవుతుంది. సో నీ ప్రాంప్ట్ కనుక క్లియర్గా ఉంటే డెఫినెట్గా ఆ LLM రెస్పాన్స్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. అంతేగా నువ్వు మెస్అప్ చేసావు అనుకోండి, అది కూడా మెస్అప్ అయిపోతుంది. సిమిలర్లీ లైక్ హ్యూమన్స్, మనం ఏం చెప్పుకున్నాము అసలు అంటే ఏం చెప్పుకున్నాము, కంప్యూటర్ అనేది హ్యూమన్ ఎలా అయితే థింక్ చేస్తాడో కంప్యూటర్ కూడా అలా థింక్ చేసి హ్యూమన్ క్యాపబిలిటీ ఎట్లయితే ఉంటుందో రియల్ వరల్డ్లో కంప్యూటర్ కూడా అలాంటి థింకింగ్ అనేది డెవలప్ చేసి అలా కంప్యూటర్ అనేది హ్యూమన్ బ్రెయిన్ లాగా యాక్ట్ చేసే విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు కదా. సో మనము ఇక్కడ మెస్సీగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కూర్చోబెట్టి 24 గంటలు నువ్వు ఇది 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 అని చెప్పి అంత సోదంతా చెప్పామనుకోండి, ఆ పర్సన్ బ్రెయిన్ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది, వ్యానిష్ అయిపోతుంది అనమాట. అండ్ మనము ఎప్పుడు కూడా కంప్రెస్ చేసి ఉండకూడదు అనమాట, మెసేజ్ చేయకూడదు అనమాట బ్రెయిన్. సో సేమ్ అంతే అనమాట. నువ్వు ఏజెంట్స్ని యూజ్ చేసినావంటే ఏజెంట్స్కి మనం ప్రాంప్టే కదా పాస్ చేస్తుంది ఇన్పుట్. సో నీ ప్రాంప్ట్ అనేది క్లియర్గా ప్రొఫెషనల్గా ఉండాలి, అంతేగాని ఏది పడితే అది ఇవ్వకూడదు అనమాట. ఓకేనా? అంటే మెస్అప్ చేయకూడదు అనమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి 4th వన్. సో ఇదేంటంటే నువ్వు ఏదన్నా అంటే నువ్వు కోడ్ డెవలప్ చేసినప్పుడు కానీ, ఇన్స్ట్రక్షన్ సెట్ చేసినప్పుడు కానీ, ప్రాంప్ట్ డెవలప్ చేసినప్పుడు కానీ నువ్వు మోడల్ ప్లేస్లో ఉండి థింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 people గొడవ అవుతుంది అనుకున్నాం. సో ఏ పర్సన్ అంటే ఎవరైతే గొడవ పడుతున్నారో ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు, అంతేగాని ఇంకొకరి పర్స్పెక్టివ్లో ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటారు, ఓకే నేను చెప్పిందే కరెక్ట్, నాదే ఇది అనే మెంటాలిటీతోనే ఉంటారు. బట్ ఇంకొక పర్సన్ మెంటాలిటీ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో సిమిలర్గా అంతే ఇక్కడ ఏజెంట్స్ అనేవి మనం ఎట్లా థింక్ చేయాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాఫ్ట్వేర్ వెబ్సైట్ అట్లా ఏదైనా డెవలప్ చేసినట్లయితే నార్మల్గా మీరు వర్క్ చేసినప్పుడు కూడా టెస్టింగ్ ఏం చేస్తారు, ఆ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఇవ్వడం అనేది ఫైన్, అది టెస్ట్ చేస్తారు. ఫంక్షనల్ టెస్టింగ్ అని యూనిట్ టెస్టింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తారు, డిఫరెంట్ టెస్ట్ సినారియోస్ ఎందుకు చేస్తారు, నువ్వు ఎందుకు చేస్తారంటే అన్ని థింగ్స్లో కూడా అంటే అన్ని సినారియోస్లో కూడా వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా అనేది చూడాలి. సో ఎస్పెషల్లీ ఏజెంట్స్ అనేవి ఏంటంటే మనం డెవలప్ చేస్తున్నాం, వాటి వల్ల ఎటువంటి హానికరం అనేది జరగకూడదు. అండ్ ఆల్సో ఏది డెవలప్ చేసినా నీ టెస్టింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వాలన్నమాట. సో మనం డెవలప్ చేసేటప్పుడే ఆ ప్లేస్లో మనం ఉన్నాము అనేది ఉంచుకొని డెవలప్ చేయాలన్నమాట. సో మనము ఆ మోడల్ ప్లేస్లో ఉన్నట్టు మనం ఆ ప్లేస్లో పెట్టుకొని ఊహించుకొని డెవలప్ చేయాలన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అనమాట. ఓకేనా. సో ఈ 4 things అనేవి నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో టోటల్ 12 ఉన్నాయి డూస్ అండ్ డోంట్స్. సో 4 things అనేవి మనం ఈ పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం. సో సమ్మరైజ్గా చెప్పాలంటే సో బేసిక్గా మనం ఏం చేసామంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏజెంట్స్ అనేవి ప్రోగ్రామ్స్. సో ఆ ప్రోగ్రామ్స్ నువ్వు ఎట్లా రాస్తావు దాన్ని బట్టి అది యాక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా దాని యొక్క రెస్పాన్స్ అనేది అసలు చెప్పలేదంటే అన్డిటర్మినిస్టిక్ ప్రాసెస్ అనమాట. అండ్ ఆల్సో అది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అది నథింగ్, అది రాదు. అండ్ ఆల్సో ఏంటంటే మనము ఏజెంట్స్ బ్రెయిన్ని మెసప్ చేయకూడదు అనమాట. మన ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు మనము ఆ ప్లేస్లో ఉండి డెవలప్ చేయాలన్నమాట. ఆ ప్లేస్లో ఆ సిచ్యువేషన్లో అది ఎలా యాక్ట్ అవుతుంది అనేవి ఉండి డెవలప్ చేయాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఓకే ఇది రాసేసామా చేసేసామా అన్నట్టు ఉండకూడదు అనమాట. అన్ని థింగ్స్ని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి, అన్ని థింగ్స్ని క్లియర్గా అర్థం చేసుకొని ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే 1-on-1 సెషన్స్ అనేవి సాటర్డే సండే ఈవినింగ్స్ అనేవి ఓపెన్ అయ్యింది EST టైంలో. సో ఎవరైతే 1-on-1 సెషన్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో యూ కెన్ కమెంట్ మీ త్రూ LinkedIn ఆర్ యూ కెన్ బుక్ via my email ID సో దాట్ మీకు నేను 1-on-1 సెషన్ అనేది షెడ్యూల్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు మెసేజెస్ చేస్తున్నారో అండ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో. అండ్ మన ఛానల్ అనేది 736 సబ్స్క్రైబర్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ సబ్స్క్రైబ్. అండ్ డెఫినెట్గా ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే. ఓకేనా. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. Thank you once again all. Thank you.